Audio Jungle. Audio Jungle. ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జీవీకే వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు? మీరు మీది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసారా? అయితే ఏం బ్రేక్ఫాస్ట్ ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేసేయండి. ఎందుకంటే మా బేబీది కూడా బ్రేక్ఫాస్ట్ రొటీన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నా టైం అయితే 10 AM అవుతుంది. వాడికి బాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాడికి స్లీప్ టైం అనమాట. వెండి స్లీప్ ఆన్ అయిపోయాడు, వేకప్ కూడా అయిపోయాడు. నా టైం వచ్చేసి 12:30 అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్. లేవగానే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళడు మా బాబు అయితే. నా ప్యాంపరింగ్ మస్ట్ అండ్ షుడ్ కావాలి వాడికి. సమ్ టైమ్ నేను ఎత్తుకున్న తర్వాతే వాడు కిందకి దిగుతాడు అనమాట. వాడికి ఇప్పుడు ఫుడ్ టైము, ఫుడ్ పెట్టాలి కానీ వద్దు అంటున్నాడు. వాటర్ అయితే తాపిచ్చాను ఫస్ట్. సరే ఆడుకొని అని చెప్పి వదిలేస్తున్నాననమాట. అక్కడ చూడండి ఎట్లా ప్లే ఆన్ అవుతున్నాడో. సమ్ టైమ్ అట్లా ఆడుకున్న తర్వాత ఫుడ్ పెట్టనా అని చెప్పి అడిగాను. అయినా వద్దు అంటున్నాడు. టైం అయితే 1 అయిపోతుందనమాట. ఇట్లా కాదు అని చెప్పి నేను వెళ్ళి తీసుకొస్తాకి వెళ్ళిపోయాను. ఈరోజు మాకు ఎగ్ కర్రీ అనమాట. మీది ఏం కర్రీయో ఒకసారి నాకు గూడా చెప్పేసేయండి కామెంట్ సెక్షన్‌లో వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి మా బాబు అటు ఇటు తిరుగుతా ఎట్లా ఆడుతున్నాడో, ఆడుతూ తింటాడు ఎప్పుడు. లోపలైతే అస్సలు తినడు తెలిసిందే కదా! సో, కంపల్సరీ నేనే బయటికి వాడితో వెళ్ళాల్సిందే. ఎండున్నా కానీ, వానున్నా కానీ. నాకు వాడు తినటం కావాలి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా తింటున్నాడో. అస్సలు వద్దు అనేస్తున్నాడు. 2 సార్లే పెట్టించుకున్నాడు. థర్డ్ టైమ్‌కి వద్దు అనేస్తున్నాడు. అంతలోకి అక్కడికి హెన్స్ వచ్చేసినాయన్నమాట. ఆ హెన్స్‌ని చూసి వాడు చూడండి అట్లా కూర్చొని ఆ హెన్స్ వైపు ఎట్లా చూస్తున్నాడో. సరే వచ్చినియి కదా అని చెప్పి నేను ఆ హెన్స్‌కి ఫుడ్ వేస్తా, ఆటికి చూపిస్తా. నేను మా బాబుకి ఫుడ్ అయితే ఫీడ్ చేసుకుంటున్నాను. అట్లయినా కొంచెం తింటాడు ఏమో అని చెప్పి. చూడండి అక్కడ హెన్స్ వచ్చేసి ఎట్లా ఉన్నాయో. వీడు చూడండి నువ్వు తిను అంటే తినడు అంట. వాటికి పెట్టు అని చెప్పి నాకు హ్యాండ్ చూపిస్తున్నాడు. ఊపుతున్నాడు. తినడంట. అదిగో పెట్టు అని చెప్పి ఇలా చూపిస్తున్నాడు నాకు. నేను ఎందుకు పెట్టాలి నువ్వు తిను అని చెప్పి ఫైనల్‌గా కంప్లీట్ అయితే చేసేసాడు ఎలాగోలా ఫుడ్. ఇప్పుడైతే వాడికి ప్లే టైమ్ అనమాట. సమ్ టైమ్ ఆడుకుంటున్నాడు. మీతో నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తా అని చెప్పి. సో, ఫైనల్లీ మా వాడైతే స్లీప్ ఆన్ అయిపోయాడు. సో, నేను ఇంకా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఎట్లా ప్రిపేర్ చేయాలో అని చెప్పి. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. దానిలోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేయండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆ హాట్ వాటర్‌ని దానిలో పోర్ చేసేయండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటున్నారో అంత వాటర్ అయితే మీరు తీసుకోండి. నేనైతే 1 కప్ ఆఫ్ పౌడర్ అయితే తీసేసుకున్నాను. ఆ కన్సిస్టెన్సీ ద్వారా నేనైతే వాటర్‌ని పోర్ చేసుకున్నాను. హాట్ వాటర్ కదా! అందుకే నేనిక్కడ స్పూన్‌తో అయితే మిక్స్ చేస్తున్నాననమాట. అది కూల్ డౌన్ అయిపోయాక నేను స్పూన్ తీసేసి మంచిగా హ్యాండ్‌తోనే మిక్స్ చేస్తున్నాను. ఈ డౌని ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే మనం చపాతీస్, పూరీస్ చేసుకుంటాం కదా! సేమ్ అదే కన్సిస్టెన్సీలోనే మంచిగా అట్లా మనం డౌ ప్రిపేర్ చేసుకున్నట్లే సేమ్ ఈ డౌ గూడా అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. లంప్స్, క్రాక్స్ అయితే అస్సలు ఉండగూడదు. క్రాక్స్ వచ్చింది అంటే మనం టర్న్ ఆన్ చేసేటప్పుడు రోటీని అవి బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటదనమాట. సో, మంచిగా క్లీన్‌గా, నీట్‌గా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మంచి ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామనమాట ఘీని. నేను ఫార్మ్‌కెళ్ళి తెచ్చుకుంటాం కదా మిల్క్. సో, ఇంట్లోనే మంచి మీగడొస్తుంది. మా బాబుకి గూడా ఆ ఘీనే నేను వేసి పెడతాననమాట. సో, ఆ ఘీని ఇప్పుడు నేను దీనిలో గూడా యూజ్ చేస్తున్నాను. చూడండి అట్లా మంచి డౌ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలిథీన్ కవర్ ఒకటి తీసుకోవాలి. శారీస్‌లో, డ్రెసెస్‌లో వస్తూనే ఉంటాయి కదా ప్యాకింగ్‌లో. అలాంటి కవరే ఒకటి నేనైతే మంచిగా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఘీ అయితే అప్లై చేసేస్తున్నాను ఆ కవర్‌కి. ఎందుకంటే మనం రోటీ మన హ్యాండ్‌కి ఈజీగా వచ్చేసేలాగా అన్నమాట. నేనైతే ఒక స్మాల్ రౌండ్ అయితే తీసేసుకున్నాను. మీకు కావాలి అన్నా గానీ పెద్ద రౌండ్ గూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టము. నేనైతే మనం అరిసెలు చేస్తాం కదా! ఆ కన్సిస్టెన్సీని అయితే నేను ఫాలో అయిపోతున్నాను. ఎందుకంటే అది చాలు మీడియం సైజు. ఎందుకంటే మరీ పల్చగా చేయగూడదు, లావుగా గూడా చేయగూడదనమాట రోటీ. లావుగా చేస్తే గనక లోపల కుక్ అవ్వదు. పచ్చి పచ్చిగా ఉంటుంది. పల్చగా చేస్తే మనం టర్న్ చేసేటప్పుడు బ్రేక్ అయిపోతుందనమాట రోటీ. రోటీలాగా ఉండదు రౌండ్‌గా. బ్రిటిల్‌గా అయిపోతుంది. అందుకే నేనైతే అరిసె కన్సిస్టెన్సీని అయితే ఫాలో అయిపోతున్నాను. మీకు నచ్చితే ఆ కన్సిస్టెన్సీనే ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం పెద్ద రౌండ్ కూడా తీసుకొని మీరు రోటీ చేసుకోవచ్చు. అలా చూడండి అలా చక్కగా రౌండ్ చేసేసుకొని పాన్ హీట్ అయ్యాక ఘీ వేసి నేనైతే కాల్చేసుకుంటున్నాననమాట.
స్టవ్ ఎప్పుడు సిమ్‌లోనే పెట్టండి. ఎందుకంటే హైలో పెట్టేస్తే బ్రౌన్ కలర్ వచ్చేస్తది కానీ లోపల కుక్ అవ్వదు. ఎందుకంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ అన్నమాట. లోనే పెట్టి సమ్ పేషెన్స్ అయితే కావాలి. స్లోగా కుక్ అవుతది. అది ప్రిపేర్ అయ్యేలోపు నేనైతే సెకండ్ రోటీ ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి. సేమ్ కన్సిస్టెన్సీ నేనైతే రౌండ్ తీసేసుకున్నాను. సేమ్ నెయ్యిని డిప్ చేసుకుంటా ఫింగర్ టిప్స్‌తో నేనైతే రౌండ్ చేసుకుంటున్నాననమాట రోటీని. ఎడ్జెస్‌లో ఖచ్చితంగా బ్రేక్ ఒస్తది. ఎందుకంటే మనం స్ప్రెడ్ చేస్తాం కదా డౌని. ఆ బ్రేక్స్ వచ్చినప్పుడు అలా వదిలేయమాకండి. ఖచ్చితంగా ఘీలో డిప్ చేసి ఫింగర్స్‌ని ఎడ్జెస్‌ని చక్కగా నీట్‌గా దగ్గరకొచ్చేలాగా ప్రెస్ చేసుకుంటూ డౌని మంచిగా ఉండేలాగా చూసుకోండి రోటీ నేను డౌ వచ్చేసి. ప్రిపేర్ చేస్తున్నప్పుడే మంచి స్మెల్ ఒస్తుంది అన్నమాట. ఎందుకంటే దానిలో హాట్ వాటర్, ఘీ వేసి డౌ ప్రిపేర్ చేస్తున్నాను కదా! సో, అప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి సేమ్ అట్లా అన్నమాట. మంచిగా క్రాక్స్ లేకుండా అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అదైతే కుక్ అయిపోయింది. నేనైతే చూడండి ఎట్లా ఫ్లిప్ చేస్తున్నానో అనదర్ సైడ్‌కి. చాలా స్లోగా ఫ్లిప్ చేయాలి. ఎందుకంటే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది చపాతీ డౌ లాగా ఉండదు కదా! అందుకే చాలా స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. బ్రేక్ అది అక్కడ ప్రిపేర్ అయిపోయేలోపు నేనైతే ఇక్కడ తినేస్తున్నాననమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకిది చాలా ఇష్టము. నేనైతే ఉట్టి పిండిని గూడా బౌల్‌లో పెట్టేసుకొని స్పూన్‌తో తింటాననమాట అప్పుడప్పుడు. చాలా హెల్తీ, న్యూట్రిషియస్ కూడా. నేనైతే ఫస్ట్ రోటీ కంప్లీట్ అయిపోయింది. అలా ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగా కుక్ అయ్యిందో బ్రేక్ అవ్వకుండా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ రోటీ కూడా నేను పాన్ మీద వేసేస్తున్నాననమాట. చాలా స్లోగా డ్రాప్ చేయాలి పాన్ మీద గూడా. ఎందుకంటే డ్రాప్ చేసేటప్పుడు గూడా క్రాక్ అయిపోయే అవకాశం ఉంటది ఒక్కొక్కసారి. ఘీ అయితే వేసేస్తున్నా. ఫ్లిప్ చేసేటప్పుడు చాలా స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బోత్ సైడ్స్ కుక్ అయ్యేలాగా బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకుంటూ ఫ్లిప్ చేసుకోవాలి అన్నమాట. వన్ సైడే ఉంచేస్తే వన్ సైడే కుక్ అవుతుంది. అనదర్ సైడ్ అట్లానే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఫైనల్లీ సెకండ్ రోటీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి నేనైతే ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూస్తా కూడా చాలా బాగుంది. దీని కాంబినేషన్ వచ్చేసి మామిడికాయ పచ్చడితో తినండి. నేను ఇక్కడ చూపియట్లేదు కానీ ఆ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. నేను తర్వాత వేసుకొని తిన్నాను. ఇక్కడ మా బాబు అయితే వేకప్ అయిపోయాడు 4:30కి. నేనైతే వాడికి స్నాక్స్ కింద ఇచ్చేసాననమాట. చాలా హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్. మన వుమెన్స్‌కి గూడా కావాల్సిన న్యూట్రియంట్స్ ఆ పిండిలో ఉన్నాయి. సో, కన్జ్యూమ్ చేయండి దొరికినంత వరకు. బయటికెళ్ళిపోయి అట్లా ఆడుకుంటున్నాడు. టైం అయితే ఇప్పుడు 5 పీఎం అవుతుంది. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. అందుకే అక్కడున్న పిల్లల్ని మీరే లోపలికి రండి. ఇక్కడ నా బేబీతో ఆడుకోండి అని చెప్పి నేను లోపలికి పిలిచాను. సమ్ టైమ్ అయితే అక్కడ ఆడుకున్నారు వాళ్ళు. మళ్ళీ వస్తామని చెప్పి వెళ్లారు. వెళ్ళిపోతున్నారని చెప్పి అక్క, అక్క అని చెప్పి పిలుస్తున్నాడు వాడు. వాళ్ళేమో మళ్ళీ వస్తామని చెప్పి వెళ్లారు. ఇక్కడ చూడండి పైకెళ్ళిపోతాకి వాడు ట్రై చేస్తున్నాడు. ఎంతసేపు బయటే ఉండాలని చూస్తాడు. ఇంట్లో ఉందాము అని చెప్పి అస్సలు అనుకోడు వాడు. ఎంతసేపు బయటే. లోపలికి రమ్మంటే రావట్లేదని చెప్పి నేను గూడా వాడితో సమ్ టైమ్ అట్లా బయట కూర్చున్నాననమాట. వాడికైతే ఇప్పుడు డిన్నర్ టైమ్ అవుతుంది. ఫుడ్ పెట్టాలి లోపలికి తీసుకెళ్ళి. వాడికైతే నేను ఈరోజు బీట్రూట్ రైస్ చేశాననమాట. సో, అది నేనిప్పుడు ఫీడ్ చేస్తున్నాను. లోపలికి ఎలాగోలా మాటలు చెప్పి పిల్లలు గూడా వచ్చేసారు వాడితో ఆడుకోటానికి. సమ్మర్ కదా! అందుకే పిల్లలందరూ గూడా ఇంటి దగ్గరే ఉన్నారు. మళ్ళీ స్కూల్స్ తెరిస్తే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ట్యూషన్స్ అని అస్సలు కనిపిచ్చరు. సో, సమ్మర్ కదా! ఆడుకోటానికి నా బేబీ దగ్గరికొచ్చేస్తున్నారు వాళ్ళు గూడా. సో, వాడికి గూడా కొంచెం టైమ్ పాస్, ఎంజాయ్‌మెంట్‌గా ఉంటది కదా! అని చెప్పి నేను గూడా వాడిని ఫ్రీగా వదిలేస్తున్నాను. ఇక్కడ చూడండి బాత్ టైమ్ అవుతుంది. 7 అవుతుంది టైము. బాత్ చేపిద్దామంటే కామ్‌గా వాటర్ బాటిల్ తెచ్చేసి కింద వాటర్ పారపోసి అట్లా ఆగమాగం చేస్తున్నాడు అక్కడ. ఎందుకు నువ్వు పారపోసావు అంటే, బాబు అని చెప్పి వేరే అబ్బాయి మీద చెప్తున్నాడు కంప్లెయింట్ వాడు. కానీ వీడు పారపోసాడు. ఈరోజు కొంచెం ఎండగా ఉందని చెప్పి నేను బార్లీ వాటర్ కాసేసాననమాట వాడి కోసం. అది గూడా నేను బాటిల్‌లో పోసి వాడికి తాగిపిచ్చేసాను. ఇప్పుడైతే వాడికి 7:30 అవుతుంది. స్లీప్ టైమ్ అనమాట. పడుకుంటాడు వాడు ఇంకా. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవీకే వ్లాగ్.